నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను కటింగ్ పెట్టాను కదండి. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్, కట్ వర్క్ మోడల్ అండి. బ్యాక్ సైడు బార్డర్ తోటి ఫస్ట్ ఇలాగా లైనింగ్ పీస్ మీద బకరం క్లాత్ కట్ చేసి ఐరన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మెయిన్ పీస్ రైట్ సైడ్ పెట్టుకుని ఎలా నెక్ షేప్ ఎలాగైతే కట్ చేసామో మనం కట్ వర్క్ నెక్ షేప్ అలాగా ఇలా కొంచెం రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలండి. పాదం ఎత్తుకుంటూ ఇలాగా దింపుకుంటూ ఇలాగ కట్ వర్క్ షేప్ తీసుకుంటే బాగా వస్తుంది. ఇలా కుట్టేసుకొని ఇక్కడ కుట్టు పసుకొట్టు పడిందండి, అందుకని నేను మళ్ళీ డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకోండి. ఇలాగా షేప్ ఎలా అవుతుందో అది లైనింగ్ పీస్ కూడా అలా కట్ చేసి కొంచెం పావు ఇంచు ఖర్చు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఇలా కటింగ్స్ ఇచ్చుకోవాలండి, బాగా తిరుగుతుంది. కట్స్ మట్టుకు కుట్టు కట్ అవ్వకుండా కటింగ్ చేయండి. ఇలా కట్టర్తో కట్ చేస్తే మీకు ఫ్రీగా తిరుగుతుందండి. నెక్ దగ్గర కూడా ఇలా కట్ చేసి రివర్స్ చేసేసేయండి. పైన కుట్టు వేసుకోవాలండి. అలా రివర్స్ చేసుకుని చేతితో సమానంగా సర్దుకున్న తర్వాత పైన కుట్టు వేసుకోవాలి. ఐరన్ చేసినా సరిపోతుంది. పైన కుట్టు ఇష్టం లేకపోతే ఐరన్ చేసుకోండి. బోట్ ఒకటైతే ఐరన్ చేస్తారండి, పైన స్టిచ్ వేరు. నేను స్టిచ్ వేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ ఎలా అయితే కుట్టామో అలా చుట్టూ చివరికి కుట్టు వేసుకోండి. పైన వేసుకొని చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకోవడమేనండి. చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకొని వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. రెండో పీస్ కూడా అంతేనండి, సేమ్ దీనికి లాగే స్టిచ్ చేయాలి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి వీలు చేతి వీలుని బట్టి కింద నుంచి, అది పైనుంచి కుట్టాను, ఇది కింద నుంచి కుడుతున్నాను చూడండి. సేమ్ దానికిలా కుట్టుకుని కట్ చేసి రివర్స్ చేసుకోవడమేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి మోడల్స్ పెడతానండి పండక్కి. కొత్త మోడల్స్ అన్నీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను. ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఇది కూడా సేమ్ ఇలా కట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. సేమ్ దానికిలాగే రెండో పీస్ కూడా చూపిస్తున్నాను నేను స్టిచ్చింగ్. ఇలాగా బార్డర్లో ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి, లేదంటే ముందు స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్ పైన యాడ్ చేసుకోవచ్చు. మొన్నైతే పైన బార్డర్ కొంచెం పక్కకి యాడ్ చేశానండి. ఇదైతే సేమ్ బార్డర్లోనే కట్ వర్క్ ఇచ్చాను. చాలా రకంగా కుట్టుకోవచ్చండి. ఇదైతే సింపుల్గా ఎవరైనా కుట్టేసుకోవచ్చు. అండి ఇది కూడా వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసేసుకోండి. రెండు పీస్లో రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నడుము భాగం అండి. ఇప్పుడు నడుము భాగం కూడా ఇలాగా రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని, ఇది పైన ఏమి పైపింగ్ కట్ట వేయట్లేదండి నేను ఈ బ్లౌజ్కి. పాదం ఇంచు రైట్ సైడ్ పై వైపు పెట్టుకుని లైనింగ్ పెట్టుకొని కుట్టేసుకోవడమే. పై వైపు పైకి పెట్టుకోండి, అంటే కింద పైన పేరు రాసుకున్నాం కదా చూసి కుట్టుకోండి. పైన టాప్ స్టిచ్ వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత దీన్ని కూడా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి. తర్వాత వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. సేమ్ మన లైనింగ్ ఎలా అయితే జాయిన్ చేస్తాం అలాగా పైన మటుకు రివర్స్ చేశాను.
అలా కాకుండా పైపింగ్ కావాలితే పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. అలా కుట్టేసాక మధ్యలో కట్ చేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ కదా, అందుకని ఇలా మిడిల్లోకి లైనింగ్ అతికేసిన తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవాలండి. ఫస్ట్ ఇటు సైడ్ తాళ్ళు పట్టి వేస్తున్నానండి. 1.5 ఇంచు క్లాత్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. పైనుంచి ఇలా కుట్టుకుని టాప్ స్టిచ్ వేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. పైన తిప్పి వేసాం కదా, అక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని లోపల ఫోల్డ్ చేసుకోవాలండి. కింద అయితే నడుము బెల్ట్ వేస్తాం కాబట్టి కింద ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. అయిపోయింది. తాళ్ళ పట్టి కూడా సేమ్ తాళ్ళ పట్టికి లైనింగ్ పీసు మెయిన్ పీసు కలిపి స్టిచ్ వేసుకొని పైకి వస్తుంది కాబట్టి అండి మెయిన్ పీస్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని కుట్టేసుకొని ఇలా రైట్ సైడ్ కూడా టాప్ స్టిచ్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. పై వైపుకి మడత పెట్టుకోవాలి. ఇది కూడా పైన తిప్పి వేసిన దగ్గర కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి, ఖర్చు కనిపించకుండా ఉంటుంది. తినండి ఫోల్డ్ చేసుకుని దీనికి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. తాళ్ళ పట్టి కదా, ఒకసారి సరిగ్గా సరిపోయి లేదా చూసుకోండి. సరిపోయింది. ఇప్పుడు డాట్స్ వేద్దామని చూశాను, కానీ నేను పై భాగం యాడ్ చేసాక కుట్టిన నెక్ కుట్టి వేసిన తర్వాత డాట్స్ వేస్తానండి. ఇది ఇలా పైన 1/2 ఇంచు కొలుచుకొని ఇలాగో లైన్ గీసుకోండి. రెండు కలిపేటప్పుడు మీకు సమానంగా వస్తుంది కుట్టే, కానీ అన్నీ కూడా 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలాగ ఒక లైన్ మార్క్ చేసుకున్నారంటే ఈజీగా వస్తుంది. దానిపైన పెట్టుకుని ఇలా కుట్టుకోండి. నెక్ 3 ఇంచులు ఉండేలాగా ఎలాడిపి చూసుకుని ఇలా కుట్టేసుకోవడమే. ఆల్రెడీ మనం కుట్టాం కదండి, ఆ కుట్టి మీద కుట్టు రావాలి. మళ్ళీ ఇలా రివర్స్ చేసి అదే కుట్టి మీద పక్క నుంచి ఈతంత పక్క నుంచి ఇంకో కుట్టు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి. దీనికి కూడా 1/2 ఇంచు చేసుకుని రెండు సమానంగా వస్తాయి మనకి. బ్యాక్ ఓపెన్గా హెచ్చు తగ్గులు వస్తే బాగుండదు కాబట్టి సేమ్ అలా స్టిచ్ వేసుకోవడమే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అంతేనండి. డాట్స్ వేసుకోవాలి. కింద నడుము బెల్ట్ కుట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలండి. నడుము బెల్ట్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. 1.5 క్లాత్ తీసుకుని ఇలా కుట్టేసుకోవడమే. కోరంచులు ఉన్న వైపు తీసుకుంటే వాళ్ళు చేసక్కర్లేదు. ఇది కూడా పైన కుట్టు వేసుకొని లోపల ఫోల్డ్ చేసేసి డాట్ వేసేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి. సేమ్ రెండో పీస్ కూడా అంతేనండి. మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి నేను. హ్యాండ్స్ ఒకటి మట్టుకు చూపించట్లేదండి. హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేయడం అది చూపించలేదు, అందరికీ తెలిసిందే. చూపిద్దాం కన్నా వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది అనేసి హ్యాండ్స్ జాయింట్ పడింది కదండి ఒక సైడ్, అది లైనింగ్ జాయిన్ చేయడం చూపించలేదు, స్టిచ్చింగ్ చూపించాను. తర్వాత ఫ్రంట్ పార్ట్
ఇలా పెట్టుకొని కొంచెం పిన్స్ పెట్టుకోండి కదలకుండా ఉండడానికి. మెయిన్ పీస్ రైట్ సైడ్ పెట్టుకుని పైన ఇలాగా మనం అది చున్నీ పెట్టేసుకొని ఒకసారి నెక్ చుట్టూ కుట్టేసుకోవడమే అండి. అక్కడ దారం తెగిపోయిందండి, దారం ఇస్తున్నాను. తినండి, ఇలా నెక్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ జాయిన్ చేసుకుని ఇలాగ మూలల దగ్గర కార్నర్స్ దగ్గర ఇలాగ చేతులు కట్ వర్క్ మూలల దగ్గర సూది పాదం ఎత్తుకొని కుట్టుకోవాలండి. ఏ నెక్ షేప్ అయినా అంతే, అక్కడ నీట్గా వస్తుంది ఫినిషింగ్. తర్వాత ఇలా కట్ చేసుకుని ఇవి కూడా కటింగ్స్ ఇచ్చుకొని కూడా రివర్స్ చేసుకొని ఇది కూడా పైనుంచి కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ పైన కుట్టు వేసుకోవాలండి. కూడా ఇలాగా రివర్స్ చేసుకోండి. సేమ్ నెక్ ఎలా అయితే ఉందో అలాగా కుట్టు వేసుకోండి. కట్స్ చివరి వరకు ఇవ్వండి, కుట్టు కట్ అవ్వకుండా, లేదంటే మనకు సరిగ్గా ఫోల్డ్ అవ్వదు రివర్స్ తిప్పినప్పుడు మనకు నెక్ షేపు. ఇది కూడా పైన కుట్టు వేసుకుని లైనింగ్ చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి నాకు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. అంతేనండి, ఇలా కుట్టేసుకొని ఈ మోడలు బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ మోడల్ పెట్టానండి నేను, టెంపుల్ డిజైను. దానికి నాకు ఒక కామెంట్ వచ్చిందండి, నేను అది చూడడం లేట్ అయింది. అది కూడా దీని తర్వాత నెక్స్ట్ కటింగ్ దాన్ని పెడదాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ అది స్టిచ్చింగ్ పెట్టాను, కటింగ్ పెట్టలేదు. అందుకని అది కటింగ్ ఒకలో షోల్డర్ కోసం అడిగారు, అది రేపు నేను కటింగ్ చేసి చూపిస్తానండి. చూడండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అయితే సైడ్ పీసులు కూడా ఇలా లైనింగ్ జాయిన్ చేసుకొని రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలండి. చంక కింద ప్రిన్సెస్ కట్ మోడల్ ఒకలాగా ఉంటుంది, చూసుకొని కుట్టుకోవాలండి. ఇలాగా రెండు ఆపోజిట్లో పెట్టుకోవాలి, నడుము పాకెట్ పక్క వచ్చి ఇలాగా. ఇది కూడా వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసేసుకొని మెయిన్ పీస్ ఫ్రంట్ దానికి జాయిన్ చేసుకోవడమేనండి. ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి. హ్యాండ్స్ తప్ప నేను స్టిచ్చింగ్ అంతా పెట్టానండి ఇందులో. తినండి, ఇక్కడ చిన్నదే ఎక్స్ట్రా వచ్చిందండి, అది కట్ చేసాను నేను చిన్న పీసు. తినండి, ఇది డబల్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీని రెండు వైపులా కూడా డబల్ స్టిచ్ వేసుకొని ప్రిన్సెస్ కట్కి ఇది కూడా నడుం బెల్ట్ అతికేసుకోవాలండి. ఇది దీనికి కూడా నడుం బెల్ట్ అతుక్కోవాలి. ఇక్కడ సెంటర్లో చిన్న వీ షేప్ తీసాం కదండి, అక్కడ చిన్న ఫిల్ట్ పెట్టుకోవాలి. కుర్చీలాగా పెట్టుకుంటే మీకు షేప్ బాగా తిరుగుతుంది. అక్కడ చిన్న కట్స్ పెట్టుకుని మళ్ళీ రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసేయండి, సరిపోతుంది. బ్యాక్ సైడు హ్యాండ్ వర్క్ వస్తుందండి, చేతికుట్టు వేసుకోవచ్చు, బాగుంటుంది చేతికుట్టు అయితే. అంతేనండి. ఇప్పుడు భుజాలు జాయిన్ చేసుకోవడమే, షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ తగిలే అంటే కట్ చేసుకుని ఒకసారి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని భుజాలు అతికేసుకోండి.
చెప్తానండి. కొంచెం ఇష్టం వస్తే కటింగ్ చేసేయచ్చు, ఏం పర్వాలేదండి. ఏమి మనకు బ్లౌజ్ ఏమి డిఫరెన్స్ రాదు, తేడా కూడా ఏమీ రాదు. అంటే సమానంగా వేసాం లేదా ఒకసారి చూసుకొని పిండి ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక ఒకసారి చూసుకోండి, రెండు సమానంగా వస్తే పర్లేదు, లేదండి మళ్ళీ చిన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు కుట్లో. తర్వాత హ్యాండ్ లైనింగ్ పీస్ జాయిన్ చేసాను, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అంతే. ఇలా మిడిల్లోకి పెట్టుకొని కట్ పెట్టుకుంటాం కదా భుజాల దగ్గరికి, ఇలా కుట్టేసుకోవడమేనండి. రెండు వైపులా కుట్టేసుకొని రెండో హ్యాండ్ కూడా అలాగే అతికేసుకొని సైడ్ జాయిన్ చేసేసుకోవడమేనండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను చూడండి, అడిగిన వారు మీ డౌట్ క్లారిటీ అవుతుంది. తినండి. తినండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ అది చూసుకుని, హ్యాండ్స్ 6.5 నాకు చేయి లూజు, చంకామ్ రౌండ్ కూడా చూసుకోండి ఎంత వస్తే, మీ బ్లౌజ్లో ఎంత వస్తే అంత